ఓకే, మరి నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్నాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ఆట పట్టించి ఆ అమ్మాయిని ముప్పు తిప్పలు పెట్టడానికి డిసైడ్ అయిపోయాడు. సో లెట్స్ వెల్కమ్ శ్రీనివాస్ ఫ్రమ్ ఓహో టీం. గాజు ఆక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజు ఆక పిల్ల నీ గంగిరెద్దును గానా, గాజు ఆక పిల్ల నీ గంగిరెద్దును గానా, గాజు ఆక పిల్ల నీ గంగిరెద్దును గానా. నువ్వు గడ్డి పెట్టలేదా, నువ్వు గడ్డి పెట్టలేదా, నీ కుడికి తాగలేదా, గాజు ఆకే పిల్ల మాది గంగిరెద్దునే పిల్ల నేను, గాజు ఆకే పిల్ల మాది గంగిరెద్దునే పిల్ల నేను. సబ్బవరం పిల్లాని సవటగా నిగానా, సబ్బవరం పిల్లాని సవటగా నిగానా, సబ్బవరం పిల్లాని సవటగా నిగానా. నువ్వు సాచి కొట్టలేదా, నువ్వు సాచి కొట్టలేదా, నా పళ్ళు రాలలేదా, సబ్బవరమే పిల్ల మాది సవటగాడినే పిల్ల నేను, సబ్బవరమే పిల్ల మాది సవటగాడినే పిల్ల నేను. మువ్వల పాలం పిల్లాని ముష్టివోనిగానా, మువ్వల పాలం పిల్లాని ముష్టివానిగానా, మువ్వల పాలం పిల్లాని ముష్టివానిగానా. నువ్వు ముష్టి అడగలేదా, నీ ముష్టి అడగలేదా, నువ్వు కుక్క నొదలలేదా, మువ్వల పాలమే పిల్ల మాది ముష్టోడినే పిల్ల నేను, మువ్వల పాలమే పిల్ల మాది ముష్టోడినే పిల్ల నేను, నేను ముష్టోడినే పిల్ల నేను, నేను ముష్టోడినే పిల్ల నేను, నేను ముష్టోడినే పిల్ల నేను. ఏమిటండి ముష్టోళ్ళు ఈ మధ్య ఇంత పాష్ గా రెడీ అవుతున్నారా? ఇప్పుడు రిచ్గా అడగాలండి ఏదైనా, అప్పుడు వాళ్ళు రిచ్గా ఎక్కువ ఇస్తారు డబ్బులు. అబ్బో అవునా, ఓకే సరే. అయితే మరి సార్ తిను మరి ముష్టోడు అంటున్నాడు, తర్వాత చెమటగాడు అంటున్నాడు, ఏమిటేమిటో అంటున్నాడు సార్. నాకు అతను చూసి చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే భారతదేశంలో ముష్టి వాళ్ళు ఇంత అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నారు అని మొన్నే పేపర్లో కూడా చూశాను నేను. అలా ఇతని ముష్టి వేరు, ఇది ప్రేమ ముష్టి. ఆత్రేయ గారు లాంటి మహాకవి ఏమనుకున్నావు, నన్ను ఏమనుకున్నావు, పిచ్చివాడిని అనుకున్నావా, ప్రేమ బిచ్చగాడిని అనుకున్నావా అన్నాడు. ఆ ప్రేమ బిచ్చగాడు అన్నమాట. ఏంటి ముష్టాడల్లే మాటి మాటికి ఎన్నిసార్లు అడుగుతావు అని అన్నదన్నమాట. అది గుర్తుంది. ఏంటి సవట అని ఎప్పుడో తిట్టింది, అందుకని నేను సవటని అని చెప్పాడు. అంతే తప్ప అతనేమి తను సవటను ఒప్పుకోవట్లా, తన అమ్మాయి అన్న మాటనే మళ్ళీ రిపీట్ చేసి అమ్మాయి వెనకాల పడి మళ్ళీ ప్రాధాయపడుతున్నాడు ప్రేమ భిక్ష కోసం. అంతే కదా? అవును సార్, అవును. క్యారెక్టర్ ముష్టాడమ్మా, అసలు మీరే ఎక్కడ అసలు మీరు సంశయించక్కల్లా. సూపర్. మరి శివారెడ్డి గారు, 6 అడుగులన్నా నేనేం చెప్పనన్నా, 6 అడుగులన్నా నేనేం చెప్పనన్నా, 6 అడుగులన్నా నేనేం చెప్పనన్నా, నీ ఆట పాట బాగుందన్నా, అరే నీ ఆట పాట బాగుందన్నా, నడకడాడు చావుందన్నా, బాగువాకే నీదేనన్నా, గాజు బలేగే ఉంది అన్నా, గాజువాకే నీదేనన్నా, గాజు బలేగే ఉంది అన్నా, ముష్టి ఎత్తినా బాగుందన్నా. పాడేటప్పుడు మనము ఇప్పుడు గాజువాకు వెళ్ళి ఇప్పుడు నేను ఏదో మార్చి పాడదామని అనుకొని కొంచెం ట్రై చేశాను, కానీ మళ్ళీ గాజువాకే అని చెప్పేసి వచ్చేసింది టక్కున. సో టక్కున మర్చిపోయి మనం ఒరిజినల్ సాంగ్ లోకి వెళ్ళిపోతాం. అట్లా పోకుండా కంట్రోల్ చేసుకొని మీరు రాసుకున్న కామెడీ లిరిక్స్ తో మీరు ఇంత అద్భుతంగా వాడుతున్నారంటే నిజంగా చాలా గ్రేట్. సో ఇలాంటి ప్రయత్నమే నేను ఒకసారి చేశాను వజ్రోత్సవాలు అప్పుడు. రామారావు గారు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటది, చిరంజీవి గారు మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది, నాగేశ్వరరావు మిమిక్రీ చేస్తే, మోహన్ బాబు గారు, ఇట్లా చేశాను. అది చాలా కష్టం. నేను చాలా కష్టపడి అది తయారు చేశాను, కానీ అందరూ చూసి ఓహో ఆహా అనుకున్నాను అంతే తప్ప దాని గురించి అంత డీప్ గా ఆలోచించి నన్ను మళ్ళీ అడుగుతారు, దీని గురించి చర్చిస్తారని నేను అనుకోలే. ఇప్పుడు ఈ ఆహా ఈహి ఓహో కార్యక్రమానికి రామారావు గారు వస్తే, కేసీఆర్ గారు చూస్తే, చంద్రబాబు నాయుడు గారు చూస్తే, మాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు. తప్పకుండా సార్, తప్పకుండా చెప్తాను. సో రామారావు గారు నాగేశ్వరరావు లాగా మాట్లాడాలి అంటే రామారావు గారు బాడీ లాంగ్వేజ్ చూపించాలి, నాగేశ్వరరావు గారు వాయిస్ తీయాలి.
కొంచెం మీరు కూడా అక్కడక్కడ నుంచి ఇంకా ఇంకా ఎందుకంటే మీ ఈ హావభావాలు ఆంగికంతో చెబితే బాగుంటుంది అందుకే నేను రానన్నా. ఎందరో నా తెలుగింటి అన్నదమ్ములు తెలుగింటి ఆడపడుచుల ఆదర అభిమానాల వల్ల ఇంతటి రోజు ఈ రోజు ఇంతటి వాడినయ్యానని చెప్పేసి సభాముఖ మనవి చేసుకుంటున్నాను బ్రదర్. ఈ ఆహా ఈ ప్రోగ్రామ్ లో నీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది రామారావు గారి స్టైల్. ఇదే ఆయన మిమిక్రీ చేస్తే నాగేశ్వరరావు గారు నాగార్జున గారి వాయిస్ లో, హే నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటర్, నేను ఉండేది పూర్ణ మార్కెట్ సెంటర్, నువ్వు కావాలంటే నన్ను ఫోన్ చేయి, నేను వచ్చి నీ కోరిక తీస్తాను, ఏమిటి వస్తాను, నమస్కారం. ఇది నాగార్జున గారు. హలో నేను పూర్ణ మార్కెట్ సెంటర్ లో ఉంటాను, ఇది నాగార్జున గారు. అవును. సో ఆ బాడీ లాంగ్వేజ్ పెట్టుకొని ఈ వాయిస్ మాట్లాడుతూ ఉండాలి. Okay. సో అలాగే నాగేశ్వర గారు, ఏమిటి చెప్పేస్తాను. ఆహా ఈ ప్రోగ్రామ్ లో అద్భుతంగా పాడుతున్నారు పిల్లలు. అప్రిషియేట్, చాలా బాగా చేస్తున్నారు. ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి జనవిత్తులుగా చాలా చక్కగా జడ్జిమెంట్ చేస్తున్నారు. అప్రిషియేట్ దట్. ఈ విధంగా నాగేశ్వర గారు, మరి ఇదే నాగేశ్వర గారు మోహన్ బాబు గారి లాగా చెప్తే, అవ్వు తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు, అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే నరికేస్తా. అందరికీ నమస్కారం. ఈరోజు ఆహా ఈహి ఓహో ప్రోగ్రాం సందర్భంగా ఈటీవీ వారు చేస్తున్నటువంటి ఒక సరికొత్త ప్రయోగాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఇలాంటి టాలెంట్లో అంటే నూతన టాలెంట్ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కొత్త ప్రయోగంతో ఈ రోజు ఇంత చక్కగా అందరూ సంతోషంగా ఇంటిల్ల పాది ఉండే విధంగా మరి చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆ దర్శకునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈటీవీ వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు తమిళనాడు గవర్నర్ గా నన్ను నియమించారు, అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు నా వద్దకు వచ్చి వనక్కు వనక్కు అంటున్నారు. అదేమిటి, నేను హైదరాబాద్ లో సీఎం సీట్ లో కూర్చున్నప్పుడు వణికిన సంగతి వీళ్ళకెలా తెలుస్తుందో నాకు అర్థం కా. మీరు బాగుండాలి, ఈ కార్యక్రమం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు. ఆ విధంగా ముందు అక్కడ కూర్చుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.